మనం ఒకసారి ఇందట చదివాం కదా, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణములో రాజ సన్నిధికి వెళ్ళి నిలిచెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మన ఎస్తేర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే రేపటి దినాన్న మనకి బల్లారాధన అనగా ప్రభు బల్లలో మనం అందరం కూడా ప్రవేశించాలి. కాబట్టి రాత్రి మనకి సిద్ధపాటు ఏంటండి? సిద్ధపాటు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నేను ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేస్తుంటాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుని ఎలా అయితే ముందుగా సిద్ధపరిచి ఆ తర్వాత పెండ్లి కుమార్తెని పెండ్లి కుమారుని వద్దకు ఎలా అయితే తీసుకుని వెళ్తామో, అలానే మనం కూడా ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పంచుకోవటానికి ముందుగా, ఆ బల్లారాధనలో మనం ప్రవేశించటానికి ముందు మనం కూడా ఏం చేయాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక్క మాట ఆలోచన చేస్తే చాలా సంఘాలలో తెల్లార బల్లారాధన అనగా దానికి మునుపు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో నలిగి వారి పాపాలు అవిధేయతలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీటితో ఆ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం పొంది అప్పుడు వారు బల్లారాధనలో ప్రవేశిస్తారు. కానీ మనకు ముందు నుండి ఉన్నటువంటి క్రమం ఏంటంటే, ఒక రోజు ముందుగా శనివారం సిద్ధపాటు కూడిక, ఉదయం అయితే మనం బల్లారాధనలో పాల్గొంటాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటున్నటువంటి మీరు ధన్యులు. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ అవకాశాన్ని వాడుకోలేనటువంటి వారు ఎంతోమంది. లోకంలో నువ్వు ఎన్ని గంటలు గడిపినా, ఎన్ని దినాలు గడిపినా అవన్నీ కూడా వ్యర్థమే. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, నీ సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల యొద్ద నుండుట నాకు మేలు అంటున్నాడు. ఎవరండి? భక్తుడైనటువంటి కోరాహు కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులందరూ కూడా దేనిని ప్రేమించారంటే దేవుని మందిరాన్ని ప్రేమించారు. దేన్ని ప్రేమించారండి? దేవుని సన్నిధిని ప్రేమించారు, దేవుని మందిరాన్ని ప్రేమించారు. ఎందుకంటే దేవుని వాక్యం విత్తబడేటువంటి స్థలం ఇది, చక్కటి ప్రార్థనలు జరిగేటువంటి స్థలం ఇది, దేవుని తేజోమహిమ నిలిచేటువంటి స్థలము. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనల్ని ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నెమ్మదితో, సంతోషంతో, సమాధానంతో నింపుతున్నాడు. హల్లెలూయా. ఒక మాట ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళటానికి సిద్ధపడుతుంది. ఎక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతుందండి? రాజు యొద్దకు వెళ్ళటానికి సిద్ధపడుతుంది. రాజు యొద్దకు వెళ్ళాలంటే తను ఎలా ఉందో అలా వెళ్ళి నిలబడటానికి ఆమె ఇష్టపడలేదు. కానీ ఏం చేసిందంటే ముందుగా తను తాను సిద్ధపరచుకుంది. ఏం చేసిందండి? తను తాను సిద్ధపరచుకుంది. ఎలా సిద్ధపరచుకుందంటే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొని, ఏం ధరించుకుందండి ఎస్తేరు? రాజభూషణాలు ధరించుకుని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రాజు ఎదుట నేను నిలబడగానే రాజు యొక్క కనికరము, రాజు యొక్క కటాక్షము, ఆయన దయ నా మీదకి రావాలి, నన్ను అంగీకరించాలి, నా మనవిని అతడు వినాలి, స్వీకరించాలి. నేను చెప్పే ప్రతి మాటను కూడా రాజు స్వీకరించాలని ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎలా ఉంటే రాజు నన్ను అంగీకరిస్తాడని ఆలోచన చేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ రాజు భూషణాలు ధరించుకొని రాజు యొద్దకు వెళ్ళటానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం కూడా రేపటి దినాన బల్లారాధనలో పాలు పంపులు పొందటానికి సిద్ధపడుతున్నాం. ఎలా మనం దానిలో ప్రవేశిస్తే దేవుని కృప, కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యం మన మీదకి దిగొస్తుంది, ఆయన జీవం మనలోనికి వస్తుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డ సిద్ధపాటుతోటి
మన ప్రతి అవిధేయతను, ప్రతి పొరపాటును ఆయన సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నూతన జీవమును నాకు దయచేయండి. ఎందుకంటే ఎలా పడితే అలా తీసేసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది మనకు ఆశీర్వాదం కాదు. విశ్వాసముతో అది ఖచ్చితంగా నా ప్రభు యొక్క శరీరం, నా కొరకు ప్రభు అయినటువంటి యేసు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూలోకానికి వచ్చి ఆయన శరీరం అంతా కూడా నా కొరకు దున్నబడి, నా కొరకు నా ప్రభు అయిన యేసు రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టి నాకు జీవాన్ని ఇవ్వటం కోసం ఆయన మృతి పొంది తిరిగి లేచాడు. ఇది ఆయన శరీరం ఖచ్చితంగా. ఇది నా ప్రభు యేసు నా కొరకు కార్చినటువంటి రక్తం అని విశ్వాసంతో ఎవరైతే తీసుకుంటారో ఆ శరీరం, ఆ రక్తం తీసుకునేటప్పుడు మనలోనికి యేసు ప్రభు యొక్క జీవము, ఆ ప్రభు యొక్క శక్తి మనలోనికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా కూడా దేవుని బలలో పాలు పొందాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభువే ఒక ముక్క ముంచి ఈ యొక్క ఇస్కరియోతు యూదాకి ఇవ్వగానే వాడిలో సాతాను ప్రవేశించేసిందంట. ఇచ్చిన ప్రభువులో లోపం ఉందా? పుచ్చుకున్నటువంటి యూదాలో లోపం ఉందండి. ఇచ్చినటువంటి ప్రభువులో లోపం లేదు, పుచ్చుకున్నటువంటి ఇస్కరియోతు యూదాలోనే లోపం ఉంది. ఏం ప్రవేశించేసిందండి అతనిలోనికి? సాతాను ప్రవేశించేసింది. కాబట్టి మనం అటువంటి అవిధేయతతోటి దేవుని బలలో పాలు పంపులు పొందకుండగా ఎలా పాలు పంపులు పొందాలండి? శ్రద్ధగా ప్రియమైన దేవుని బిడ్డ, భక్తిగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన బలలో పాలు పంచుకుంటే ఖచ్చితంగా యేసు యొక్క జీవము, యేసు ప్రభు యొక్క శక్తి, ఆయన ప్రభావం మనలోనికి దిగొస్తుంది. హల్లెలూయా. ఈ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆ శరీర రక్తాల ద్వారా మనలోనికి వచ్చినటువంటి ఈ జీవం మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే, శరీరేచ్ఛలను చంపివేసి దేవుని కోసం మనం బ్రతకగలిగేటువంటి కృపను తీసుకుని వస్తుంది. ఈ లోకంలో శరీర క్రియలు చంపుకోవటం అంత తేలికైన పనేం కాదండి. కానీ ఆ విషయం, శరీర క్రియల్లో చచ్చిన వారముగా రోమపత్రిక 6:10 ఒక మాట వ్రాయబడింది. ఆయన చనిపోవుట చూడగా పాపముల విషయంలో ఒక్కమారే చనిపోయింది, ఆయన జీవించుట చూడగా యుగ యుగములు ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు జీవిస్తున్నాడండి? అటువలే మీరును పాపముల విషయంలో మృతులుగాను, క్రీస్తు యేసు విషయంలో సజీవులుగాను ఎంచుకొనుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం క్రీస్తు యేసునందు సజీవులుగా ఉండాలి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, శ్రద్ధగా దేవుని యొక్క బల్లలో పాలు పంచుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ప్రభువులో జీవము గలవారమై ఉంటాం. ఆయన శక్తి మనకి ఏ జీవాన్ని మనలోనికి తీసుకుని వస్తుందంటే, శరీర క్రియల్ని చంపివేసి ప్రభు కొరకు నేను బ్రతకాలి, ప్రభు చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నా జీవితం నా ప్రభుకు అంకితం చేయాలనేటువంటి ఒక సమర్పణలోనికి దేవుడు నడిపించుకొస్తాడు. దేనిలోకి నడిపించుకొస్తాడండి? గొప్ప సమర్పణలోనికి నడిపించుకొస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ఎలా పడితే అలా దేవుని యొక్క బలలో పాలు పొందుతూ ఆయన శరీర రక్తాలు అశ్రద్ధగా తీసుకుంటూ వచ్చావేమో, కానీ ప్రభు అయినటువంటి దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని చిత్తానుసారంగా బలలో పాలు పంపులు పొందటానికి ఇష్టపడు. నువ్వు దేవునితో అంటు కట్టబడాలి. ప్రభు అంటున్నాడు, ఆరాధనలో మనకి ప్రభు జ్ఞాపకం చేశాడు, తీగ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడితేనే కానీ తనకు తాను వేరయుండి ఏమీ కూడా ఫలించదు. అది ఎండిపోయి, అది ఆ యొక్క తీగ తల్లి వేరికి వేరై ఉంటే అది తీసివేయబడి ఎండిపోయి కాల్చబడిపోతుంది. కానీ ద్రాక్షావల్లిలో అది అంటు కట్టబడితే ఆ తల్లిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, దానిలో ఉన్నటువంటి సారం, ఆ తల్లి వేరులో ఉన్నటువంటి జీవం ఈ కొమ్మలోనికి వచ్చి ఏం చేస్తుందండి? అది ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నాడు చాలా మంది దేవునికి వేరైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అంటు కట్టబడిన వారు ఎంతమంది అంటే కొద్ది మంది మాత్రమే. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదంటండి, పిలువబడుతున్నారు. అందరూ మేము అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానం అనే. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసినటువంటి క్రియలను చేస్తారు, కానీ మీరు అపవాది క్రియలను చేస్తూ మేము అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకోవటం మీకు ప్రయోజనం లేదని యేసయ్య వారిని
గద్దించాడు. మేము అబ్రహాము పిల్లలం అంటే అబ్రహాము క్రియల వారిలో కనబడాలి. ఈ రోజు నాడు కూడా చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డ, మేము యేసయ్యని నమ్ముకున్నామండి, మేము దేవుని బిడ్డలమండి, మేము బాప్తీసం పొందామండి అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని క్రియలు మాత్రం వారిలో కనబడట్లేదు. ఒక మాట ఆలోచన చేస్తే, నువ్వు నోటితో చెప్పుకోక్కర్లేదు ప్రియమైన దేవుని బిడ్డ, నీ క్రియలతో చూపించు లోకానికి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నేను కలిగి ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఆలోచిస్తే ప్రభు అంటున్నాడు, మీరు నాతో అంటుకట్టబడి ఉంటేనే కానీ నాకు వేరయ్యుండి ఏమీ కూడా మీరు ఫలించలేరు. దేవునికి వేరయ్యుండి మనం ఫలించగలమంటారా? దేవునికి వేరయ్యుండి మనం ఏమి కూడా ఫలించలేం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కాబట్టి దేవునితో మనం అంటుకట్టబడాలి. ఇక్కడ మన ఎస్తేర్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజు ఎదుట దయను పొందుకోవటం కోసం ఏం చేస్తుందంటే, తను తాను సిద్ధపరుచుకుని రాజు యొద్దకు వెళ్ళి నిలబడింది. హల్లెలూయా. కనికరాన్ని పొందుకుందా లేదండి? దేవుని దయ, ఆ రాజు యొక్క దయా కటాక్షం కనికర మీదకి వచ్చిందా లేదండి? ఇక్కడ మనం ఆలోచిస్తే 2వ వచనం, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా. ఆమె యందు అతనికి దయ పుట్టెను అని వ్రాయబడింది. దయ పుట్టి ఏమంటున్నాడండి? ఇక్కడ చూస్తే, రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దయ పుట్టుకొచ్చిందండి. రాజు ఏమంటున్నాడండి? అమ్మ ఎస్తేరు, నీకేం కావాలి? నువ్వు ఏది అడిగినా సరే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజ్యములో సగము మట్టుకు అడిగినా సరే నేను నీకు ఇచ్చేస్తా. రాజు కలిగినటువంటి రాజ్యం ఏంటండి? 127 సంస్థానముల పైన ఈ యొక్క అహష్వేరోషు రాజు అధిపతిగా, నాయకుడిగా, రాజుగా ఉన్నాడు. దానిలో సగం అడిగినా సరే నేను నీకు ఇచ్చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎంత కనికరం ఎస్తేరు మీద కుమ్మరించబట్టానికి కారణం ఏంటండి? ఎలా నిలబడితే రాజు కనికరాన్ని పొందుకుంటుందో ఎస్తేరు అలా వెళ్ళింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రాజభూషణాలు ఆమె ధరించుకుంది, రాజవస్త్రాలు ఆమె ధరించుకుంది. రాజు యొక్క సౌందర్యం ప్రియమైన దేవుని బిడ్డ ఆయన ఎదుట నిలబడగానే ఆయనకి నచ్చేట్టుగా, రాజుకి ఇష్టము పుట్టినట్టుగా ఎస్తేరు రాజు ఎదుట నిలబడింది. ఈరోజు నీ రాజు ఎదుట ఎలా నిలబడుతున్నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా? ప్రభు అయినటువంటి యేసు మన రాజు అయి ఉన్నాడు. ఆయన ఎదుట మనం నిలబడవలసి ఉన్నది. ఆయన ఎదుట నిలబడాలంటే కొన్ని ధరించుకోవాలంటే అండి. వేటిని ధరించుకోవాలి? ఎందుకు ధరించుకోవాలంటే ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం అందరం కూడా తీసుకుందాం. 13వ వచనం. ఏం ధరించుకోవాలి మనం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే సమస్తము నెరవేర్చిన వారమై శక్తిమంతులమై దేవుని ఎదుట నిలబడినట్లట దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలంటండి. ఏమిచ్చాడండి మనకి? దేవుడు ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆత్మ ఖడ్గం అనగా బైబిల్ గ్రంథంలో ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి మనం ధరించుకోవలసినటువంటివి. వాటన్నిటిని కూడా మనము ధరించుకున్న వారమై, నెరవేర్చిన వారమై దేవుని ఎదుట బలహీనులుగా నిలబడమంటున్నాడా, శక్తిమంతులమై నిలబడమంటున్నాడండి? ఆయన ఎదుటంట శక్తిమంతులమై మనం నిలబడాలంటే అండి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఆయన మహిమ ఎదుట మన మానవ శక్తి అయితే నిలబడగలమంటారా? నిలబడలేం. ఆయన పరిశుద్ధత ఎదుట మనం నిలబడలేం. ఆయన శక్తి ఎదుట నిలబడలేం. ఆయన ప్రభావం చూచి మనం తట్టుకోలేం. కాబట్టి మనం శక్తిమంతులమై నిలబడాలంటే ఏం చేయాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. హల్లెలూయా.
14 వచనం చదువుదాం. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరుపును తొడుగుకొనుడి. హల్లెలూయా. అంటే మన సత్యము చెప్పేటువంటి పిల్లలుగా ఉండాలంటండి, అబద్ధికులుగా ఉండకూడదటండి. అబద్ధం ఆడేది ఎవరంటండి? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను, అపవాది. ఇక్కడ అంటున్నాడు దేవుడు, సత్యం అనే దట్టి మీ నడానికి కట్టుకోండి. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మీరు చెప్పటానికి వీల్లేదు, కానీ సత్యమే మీరు మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ 2వ మాటను చూద్దాం, చదవండి. నీతి అనే మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు 2వ మాటగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఏమో సత్యమని దట్టి కట్టుకోమన్నాడు నడయానికి. 2వది చూస్తే నీతి అను మైమరుపును తొడుగుకోవాలంటండి. దేవుడు అంటున్నాడు రోమపత్రిక 3:23 వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనకి ఈ రాత్రి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ మహిమను మనం కోల్పోకుండా ఉండటం కోసం దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నీతి అనేటువంటి మైమరుపును మనం తొడుగుకోవాలంటే అండి. హల్లెలూయా. ఎందుకంటే సామెతల గ్రంథం 14:34 వచనంలో వ్రాయబడింది, నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణమవుతారంటండి. ఏం చేయబడతారండి? నీతి జనము ఘనపరచబడతారట. నేను చేసే నీతి ఎవరు చూస్తున్నారండి? ఎలా పడితే అలా బ్రతికే వారినే లోకం గౌరవిస్తుంది తప్ప, ఎంత నీతిగా బ్రతికినా నన్ను ఎవరు ప్రేమించట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఒకానొక దినము వస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు గణపరచబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మీరు నీతి కలిగి ఉండాలండి అంటే, సామెతల గ్రంథంలో వ్రాయబడింది 10:3 నీతిమంతులు ఆయన ఆకలి కొననీయడంటమ్మా. నీతిమంతులు ఏం చేయడంటండి? ఆకలి కొననీయడట. చాలా మంది ఏ ఆకలితో అలమటించిపోతారంటే, వాక్యం అనేటువంటి ఆహారం లేక, హృదయంలో నెమ్మది లేక, సంతోషం లేక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా అల్లల్లాడిపోతుంటారు. రాబోయేటువంటి దినాల్లో అయ్యో ప్రకటించినప్పుడు మేము ఎందుకు వినలేదు, మేము ఎందుకు లోబడలేదు, మేము ఎందుకు నేర్చుకోలేదు దేవుని వాక్యం అని. కానీ నీతిమంతులట దేవుని వాక్యానికి చెవియొగ్గుతారంట. నీతి జనములు ప్రియమైనటువంటి దేవుని జనాంగమైన ఆకలి కొననీయడట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో 2వ మాటగా చెప్పేది ఏంటంటే, నీతి అనేటువంటి మైమరుపును తొడుగుకోవాలి. హల్లెలూయా. మరొక మాట చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొలుక్కుని నిలవబడుడే. హల్లెలూయా. పాదాలకి ఏం తొడుక్కోవాలంటే అండి, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కో. కొంతమంది సిద్ధ మనసు ఉండదు. ఈరోజు ప్రార్థనకి వెళ్దామా, కొంతసేపు ఏమో వెళ్దాం అనుకుంటారు. వారిలో వారినే కొంత సమయం ఏమో ఈరోజు వద్దులే రేపు వెళ్దాంలే, మరలా వెళ్తే బాగుండు కదా, మరలా కొంతసేపు ఏం వెళ్తాలే చాలా అలసట. సిద్ధపాటు ఉండదు, సిద్ధ మనసు ఉండదు, స్థిర బుద్ధి ఉండదు. అటువంటి 2 మనస్తత్వాలు మనలో లేకుండా ఏక మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటే సమాధానం అనేది మనలో ఉండదంటే. కాబట్టి దేవుడు అంటున్నాడు, సమాధానమైన వలనైన సువార్త వలన సిద్ధపాటుని జోడును మీరు తొడుగుకోండని ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ మేము ఎందుకు తొడుక్కోవాలయ్యా, మాకెందుకు ఇవన్నీ అంటే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా 12వ వచనంలో వ్రాయబడింది. 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలండి. ఎప్పుడెప్పుడు పోరాటం ఉంటుందండి? ఏదో ఒకానొక దినం వస్తుంది అప్పుడేనేమో పోరాటం అని అనుకోవద్దు, కానీ ప్రతి దినము పోరాటమే క్రైస్తవుడికి.
ప్రతి దినము కూడా పోరాటమే ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మీరు పోరాడుచున్నారు. కాబట్టి మనకు ముందు దేవుడు చెప్పాడు చూడండి, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సమాధాన, సువార్త వలన సిద్ధ మనసు అని జోడు, ఇవన్నీ మనం తొడుక్కోవాలంట. ఇవన్నీ మేము ఎక్కడ ధరించుకుంటామండి అంటే, నువ్వు దేవుని వాక్యం చదువుతూ 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 ఉండగా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తెలియకుండానే అవన్నీ నీలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఆలోచన చేస్తే, కొన్ని దినాలు నాకు నా హృదయంలో ఒకలాంటి చింతండి. ఈ మాటలు ప్రతిరోజు నేను ప్రార్థనలో పెట్టుకుంటున్నా. సత్యం అనే దట్టి నాకు కట్టయ్యా, రక్షణ అనే శిరస్రాము నాకు ధరింప చేయండి, ఆత్మ ఖడ్గాన్ని నాకు దయచేయండి. మరొక చింత ఏంటో తెలుసండి, ప్రభువా నేను కలిగి ఉన్నానో లేదో, ఆపద్దినాన నేను కాపాడబడతానో లేదో, నన్ను తప్పిస్తావా ప్రభువా, నేను అసలు వీటిని ఇంకా ధరించుకున్నానా లేదా అని ఒకలాంటి హృదయంలో కలవరం. అటువంటి టైంలో మధ్యాహ్నం పడుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ ఒక కల వచ్చింది. ఏంటంటే మిలిటరీ సైన్యంలా ఉంది, చుట్టూ మిలిటరీ సైన్యం దిగిపోయారట, గండ్లతోటి కాల్ చేస్తూ ఉన్నారు అందరినీ, చాలా మందిని కూడా. వాళ్ళు చూస్తే సామాన్యంగానే ఉన్నారు. నేను వారి మధ్య తిరుగుతున్నాను, కానీ వారి కళ్ళకి మాత్రం నేను కనబడట్లేదు. నాకు ఆ కలలో నన్ను నేను చూసుకుంటే ఏదో ఒక కవచం నాకు ధరింప చేయబడినట్లుగా, ఒక కిరీటం నాకు పెట్టబడినట్లుగా వారి ముందే తిరుగుతున్నాను, కానీ నన్ను మాత్రం వారు ఏం చేయట్లేదు. కానీ అందరినీ చంపేస్తూ ఉన్నారు. అందరూ కూడా పరుగులు తీస్తున్నారు, మమ్మల్ని కాపాడండి, మేము కాపాడబడాలని పరుగులు తీస్తూ ఉన్నారు. ఇంచుమించు ఈ యొక్క కల వచ్చి 1 సంవత్సరంన్నర పైన అవుతుంది. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ, దేని గురించి అయినా మనం ఎక్కువ ఆలోచిస్తే, ఎక్కువ చింతిస్తే దానికి వెంటనే దేవుడు నెరవేర్పిస్తాడండి. అది ఒక కళ ద్వారా కావచ్చు, సేవకులు వాక్యం ద్వారా మనతో మాట్లాడవచ్చు, లేకపోతే నువ్వు దేవుని వాక్యం చదువుటం ద్వారా అయినా నీలో ఉన్న కలవరానికి జవాబు దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే నీకు తెలియకుండానే నువ్వు దేవుని యొక్క మహిమను, ఆయన ప్రభావాన్ని ధరించుకున్నా. అది నీకు కనబడట్లేదు, కానీ ఒకానొక దినమందు నీ వెలుగును చూసి అనేక మంది పరుగున నీ యొద్దకు వస్తారట. హల్లెలూయా. నీ దేవుడు మాకు కావాలి, నువ్వు వెంబడిస్తున్నటువంటి ఆ ప్రభువుని మేము వెంబడిస్తాం, నువ్వు ఉన్నటువంటి ఆ గుంపులో మేము కూడా ఉంటామనేసి నీ చెంగు పట్టుకుని అనేక మంది ఈ స్థలానికి వచ్చుదురుగాక. హల్లెలూయా. ఇంకేం మనం ధరించుకోవాలండి అంటే ప్రియమైన దేవుని బిడ్డ, 16వ వచనం, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. అలానే మరియు రక్షణయను శిరస్రావమును, దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సమాధాన, సువార్త వల్ల సిద్ధ మనసు అని జోడు మాత్రమే కాదు, వాటితో అయిపోలేదంటండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలట. యుద్ధంలో దిగినటువంటి వ్యక్తికి ఏముంటుందండి చేతిలో? ఎందుకు డాలు ఎందుకండి? అటువైపు నుంచి శత్రువు వేస్తున్న బాణాలను మనకి తగలకుండా డాలు ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుడు అంటున్నాడు, అటువంటి విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలట. వారు యుద్ధంలో ఉన్న వారు పైకి కనబడే డాలును పట్టుకున్నారు. మనం ఎలాంటి డాలును పట్టుకోవాలంటే, నా ప్రక్క 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నా యొద్దకు రాదు. నా దేవుడు నన్ను కాపాడే నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. ఏ ఆపద నాకు సంభవించదు, ఏ కీడు నా మీదకి రాదు. నేను ఏ మాత్రము కూడా నా ప్రాణం పాతాళములో విడవబడదు, కానీ ఈ లోకంలో నేను కన్ను మూస్తే నా ప్రభు రాజ్యంలో నేను
ఉంటా, నా ప్రభుతో నేను యుగయుగాలు జీవిస్తా. నేను ఈ లోకపు మనిషిని కాదు. ఎవరు నన్ను చూసి ఏమనుకున్నా ఎలా ఉన్నా సరే నా మట్టుకు నేను ప్రభువుని వెంబడించటంలో మాత్రం ఎందుకంటే ఈ లోకపు మనిషిని కాదు, నేను పరలోకపు మనిషిని. నా ప్రభు పిలుపు చేస్తే ఒక్క క్షణమైనా నేను ఇక్కడ ఉండను, నేను అక్కడ వారినని విశ్వాసంతో. నిజంగా ఆలోచిస్తే ఆ విశ్వాసం అనేది మనలోకి రాకుండా చూసుకో. అదే దేవునికి మనలో పెద్ద భయంకరమైనటువంటి ఆటంకం. దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకుండా ఆపేది ఏంటండి? అవిశ్వాసం. జరుగుతుందో లేదో, దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో, ఇటువంటి అనుమానాలు, అపోహలు మనలో ఉండటానికి వీల్లేదు. నేను ప్రార్థన చేశాను, నా దేవుడు విన్నాడు, తగిన కాలంలో ఆయన నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలుని దేవుడు పట్టుకోమంటున్నాడు. మరి ఒక మాట చూస్తే, ఇవన్నీ కూడా దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఏ డాలు పట్టుకుంటే దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఆర్పగలుగుతామండి? విశ్వాసం అనే డాలుతో. మరియు రక్షణను, శిరస్రావమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడే. హల్లెలూయా. ఎవరి హృదయములో అయితే దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి హృదయములో అయితే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు ఎవరి హృదయాల్లో ముద్రించుకుంటారో వారి జీవితాలలో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అపవాది క్రియలు ఏ మాత్రం కూడా పనిచేయంట. వాడు ప్రయోగిస్తూ ఉంటాడు కొన్ని కార్యాలు నిన్ను పతనం చేయాలి, నిన్ను పాడు చేయాలి, నిన్ను నష్టపరచాలి, నిన్ను లోకానికి దాసుడుగా చేయాలని వాడు నిన్ను లాగుతూ ఉంటాడట. కానీ నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే వాడు ఎన్ని ప్లాన్లు వేసినా సరే, వాడు ఎంత కుయుక్తులు పన్నినా సరే అవి ఏవి నీ విషయంలో పని చేయవు. హల్లెలూయా. ఈ రోజు నాడు లోకల్లో పడిపోయారు, జారిపోయారు, దేవుడికి దూరం అయిపోయారంటే వారు విన్నట్టుగానే ఉన్నారు, కానీ విన్నదాని అందు వాక్యమందు నిలిచిలేరు. ఆ వాక్యాన్ని విన్నట్టుగా ఉన్నారు కానీ విన్నది మరిచిపోయారు. కాబట్టే వారు నిలబడలేకపోయారు. నువ్వు నిలబడాలి అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇవన్నీ ధరించుకున్నటువంటి మనం చివరిగా ఏం చేయాలంటే పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలంటే. నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావేమో. ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలండి? పరిశుద్ధుల కొరకు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు నిత్యము కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అది నీకు క్షేమము, మేలు, దేవునికి కూడా ఇష్టం. హల్లెలూయా. మనం 1 తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ మట్టుకు నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం, నీ బిడ్డల కోసం మాత్రమే కాదు, నీ ప్రార్థనలు ఉదయకాల సమయమున లేచి, లేకపోతే నీకు రాత్రి సమయంలో వీలైతే రాత్రి సమయంలో ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే దేవుడు అంటున్నాడు, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి, వారు మంచి పరిపాలన చేయాలని. అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, వారు మంచి జ్ఞానంతో పరిపాలించి అందరికీ మేలు కలగాలని. విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదంతా ఎందుకంటే మన మేలు కోసమేనంటమ్మా. ఎందుకోసమండి? మనము ఎందుకని నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంట. హల్లెలూయా. రాజుల కొరకు, అధిపతుల కొరకు, సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసేవారంటండి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకుతారంటండి. హల్లెలూయా. 3వ వచనంలో చక్కటి మాట వ్రాయబడింది, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. హల్లెలూయా. ఇది మంచి పని అంటమ్మా. మన రక్షకుడైన దేవుని దృష్టికి
ఇష్టమైనటువంటిదై ఉన్నదట, ఇటు కార్యం చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని యొక్క బల్లారాధనలో పాలు పొందటానికి మనం సిద్ధపడుతున్నాం. మనం దేవుని ఎదుట అంగీకరించబడే వారముగా, దేవుని జీవము, ఆయన శక్తి, ఆయన ప్రభావం మనలోనికి వచ్చినట్లుగా మనం అందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డ కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే రాజు భూషణాలు ధరించుకుని సిద్ధపాటుతో వెళ్ళింది, రాజు కనికరాన్ని పొందుకుంది. అలానే మనం కూడా దేవుని ఎదుట నిలబడటానికి సిద్ధపడుతున్నాం. దేవుడు అంటున్నాడు, శక్తిమంతులై మీరు దేవుని ఎదుట నిలబడి సర్వాంగ కవచమును ధరించుకొనుడని. కాబట్టి దేవుడు మనందరికీ సర్వాంగ కవచమును ప్రభుయేసు అనుగ్రహించును గాక. ఆమేన్.